ఎన్నో సందేశాలు మనం క్రిస్మస్ సందర్భంగా విని ఉంటాం. ఎన్నో మాటలు మనం క్రిస్మస్లో పశువుల పాక గురించి, గొర్రెల కాపర్ల గురించి, జ్ఞానుల గురించి ఎన్నెన్నో థీమ్స్తో మనం క్రిస్మస్ని విని ఉంటాం. ఈరోజు ఒక ప్రత్యేకమైన అంశంతో నేను ముందుకు వచ్చి ఉంటున్నాను. దేవుడు నాకు ప్రత్యేకంగా ఇచ్చిన ఈ యొక్క భాగం నేను చదువుతున్నప్పుడు మత్తయి సువార్తలో 2వ అధ్యాయము ఈరోజు మన ధ్యానాలుగా మనం తీసుకుందాం. మత్తయి సువార్త 2వ అధ్యాయం. ఆ అధ్యాయం అంతా కూడా నేను చదవాలనుకుంటున్నాను, ఎందుకంటే ఆ స్టోరీ 23 వచనాలే ఉన్నవి. కానీ అది చదివిన తర్వాత నేను మీకు ఒక సీక్వెన్స్లో అసలు జరిగిన విషయాలు మీతో పంచుకోవాలని అనుకుంటున్నాను. యేసు ప్రభువు చరిత్రలో లిఖించబడిన ఒక మహాపురుషుడు, చరిత్ర గుర్తించిన మహాపురుషుడు. యేసు ప్రభును మనము దేవాది దేవునిగా తెలుసుకున్నాము కనుక తెలుసుకుని ఆరాధిస్తూ ఉంటున్నాం. దేవాది దేవుడి లోకానికి మనల్ని ప్రేమించి వచ్చాడు అన్న సత్యము మనకు వెలిగించబడింది. ఆ వెలుగు మన అంధకార హృదయంలో తన యొక్క జ్ఞానంతో నింపి ప్రభువును మనము ఆరాధించేటట్టుగా మనల్ని మార్చివేసింది. కానీ లోకం ఇంకా కూడా అంధకారంలోనే ఉంది. యేసయ్య ఈ లోకంలో పుట్టిన సమయం చూసినప్పుడు జీసస్ వాజ్ బోర్న్ యాజ్ ఎ చైల్డ్ అండ్ ఇట్ ఈస్ రికార్డెడ్ ఇన్ హిస్టరీ ఇన్ ఎ జూయిష్ ఫ్యామిలీ విచ్ ఇస్ లివింగ్ అండర్ ఫారిన్ కంట్రోల్. అంటే రోమా సామ్రాజ్యం యొక్క ఆధిపత్యంలో యూదా కుటుంబంలో యేసు ప్రభువు యూదుడుగా జన్మించాడు ఈ లోకంలో. ఆ కాలం ఎలా ఉండిందంటే ఇట్ వాజ్ ఎ టైమ్ ఆఫ్ హ్యూమన్ టెర్రర్. అంటే ఈ హేరోదు 37 BC మొదలుకొని 4 BC వరకు రోమా సామ్రాజ్యాన్ని పరిపాలిస్తూ ఉన్నాడు. ఆ సమయంలో చాలా దురాగతాలు, అంటే ఆయన గురించిన చరిత్ర మీరు గూగుల్లో చదవచ్చు. ఆయనకి ఎవరు ఎదురొచ్చినా సరే, అది భార్య కావచ్చు, కుమారుడు కావచ్చు, సొంత వారైనా సరే లెక్క చేయకుండా ఆయన చంపేసేవాడు. ఎందుకంటే ఆయనకున్న అధికార దాహం, పొలిటికల్ పవర్ కావాలన్న దాహం. అలాంటి ఒక హ్యూమన్ టెర్రర్లో ఆ సందర్భంలో యేసు ప్రభు ఈ లోకంలో జన్మించాడు. ఇట్ వాజ్ ఎ టైమ్ ఆఫ్ హ్యూమన్ అబ్యూస్. అంటే మనుషులను మనుషులుగా కాక మృగాలుగా, అంటే ఇప్పుడు 2 ఎద్దులను కట్టుకొని పొలంలో దున్నిపిస్తారు కదా, అది నా మనుషుల్ని కూడా అంతకంటే హీనంగా చూసే కాలంలో యేసు ప్రభు ఈ లోకంలో జన్మించాడు. బట్ Jesus came to this world bringing divine mercy and divine love. హల్లెలూయా. నిజమైన దైవికమైన ప్రేమను లోకంలో కఠినమైన పరిస్థితిలో దేవుడు, కఠినత్వంలో ప్రజలు ఉన్న సమయంలో బండలాంటి కఠిన హృదయాలు, మరి ప్రేమ లేని హృదయాలు ఉన్న సందర్భంలో యేసు ఈ లోకంలో జన్మించాడు. మత్తయి సువార్త 2వ అధ్యాయము 23 వచనాలు కూడా నేను చదవాలనుకుంటున్నాను. దయచేసి శ్రద్ధగా ఆలకించగలరు. రాజైన హేరోదు దినములందు యూదయ దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రమును చూచి ఆయనను పూజింపవచ్చుమని చెప్పిరి. హేరోదు రాజు ఈ సంగతి విన్నప్పుడు అతనిను అతనితో కూడా యెరూషలేము వారందరూ కలవరపడి, కాబట్టి రాజు ప్రధాన యాజకులను ప్రజలలో
ఆ శిశువు ఉండిన చోటికి మీదుగా వచ్చి నిలుచు వరకు వారికి ముందుగా నడిచింది. వారు ఆ నక్షత్రమును చూచి ఆత్మానంద భరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును సాంబ్రాణిని బోళమును కానుకలుగా ఆయనకు సమర్పించి తర్వాత హేరోదునొద్దకు వెళ్ళవద్దని స్వప్నమందు దేవుని చేత బోధింపబడిన వారై వారు మరి యొక్క మార్గమున తమ దేశంలోకి తిరిగి వెళ్ళింది. వారు వెళ్ళిన తరువాత ఇదిగో ప్రభుదూత స్వప్నమందు యోసేపునకు ప్రత్యక్షమై హేరోదు ఆ శిశువును సంహరింపవలెనని ఆయనను వెదకబోచున్నాడు కనుక నీవు లేచి ఆ శిశువును ఆయన తల్లిని వెంట పెట్టుకొని ఐగుప్తులకు పారిపోయి నేను నీతో తెలియచెప్పు వరకు అక్కడనే ఉండమని అతనితో చెప్పాను. అప్పుడు అతడు లేచి రాత్రి వేళ శిశువును తల్లిని తోడుకొని ఐగుప్తునకు వెళ్ళి ఐగుప్తులో నుండి నా కుమారుని పిలిచితిని అని ప్రవక్త ద్వారా ప్రభు సెలవిచ్చిన మాట నెరవేర్చబడినట్లు హేరోదు మరణం వరకు అక్కడ నుండెను. ఆ జ్ఞానుడు తను అపహసించినని హేరోదు గ్రహించి బహు ఆగ్రహము తెచ్చుకొని తాను జ్ఞానుల వలన వివరముగా తెలుసుకున్న కాలమును బట్టి బెత్లెహేములోను దాని సకల ప్రాంతములలోను 2 సంవత్సరములు మొదలుకొని తక్కువ వయసు గల మగపిల్లలనందరినీ వధించెను. అందువలన రామాలో అంగుళార్పు వినబడెను, ఏడుపును మహారోదన ధ్వనియు కలిగెను. రాహేలు తన పిల్లల విషయమై ఏడ్చుచు వారు లేనందున ఓదార్పు పొందనలకు ఉండెను అని ప్రవక్త అయిన ఇర్మియా ద్వారా చెప్పబడిన వాక్యము నెరవేరెను. హేరోదు చనిపోయిన తర్వాత ఇదిగో ప్రభువు దూత యోసేపునకు స్వప్నమందు ప్రత్యక్షమై నీవు లేచి శిశువును తల్లిని తోడుకొని ఇజ్రాయేలు దేశమునకు వెళ్ళుము. శిశువు ప్రాణము తీయజూచుచుండిన వారు చనిపోయిరని చెప్పాను. అప్పుడు అతడు లేచి శిశువును తల్లిని తోడుకొని ఇశ్రాయేలు దేశమునకు వచ్చాను. అయితే అర్కేలాయు తన తండ్రి అయిన హేరోదునకు ప్రతిగా యూదయ దేశం ఏలుచున్నాడని విని అక్కడికి వెళ్ళవెలిచి స్వప్నమందు దేవుని చేత బోధింపబడిన వాడై గలిలయ ప్రాంతములకు వెళ్ళి నజరేతు అనే ఊరికి వచ్చి అక్కడ కాపురము ఉండెను. ఆయన నజరేయుడనబడునని ప్రవక్తల ద్వారా చెప్పబడిన మాట నెరవేరునట్లు ఈనాడు జరిగింది. ఆమేన్. హల్లెలూయా. ఈ అధ్యాయము ఎంత ఒకలాంటి ఇట్స్ ఎ కల్మినేషన్ ఆఫ్ న్యాచురల్ అండ్ సూపర్ న్యాచురల్ థింగ్స్. సూపర్ న్యాచురల్ అంటే మానవ అతీతమైన కొన్ని సంఘటనలు ఇక్కడ జరిగినట్టుగా మనం చూస్తున్నాం. మానవుల యాటిట్యూడ్ని బట్టి లేక మానవులు చేసిన క్రియలను బట్టి దేవుడు స్పందించడం. దయచేసి ఆ బాబు ఎవరు పైకి ఎక్కుతున్నారు, కొంచెం ఎవరైనా వాలంటీర్స్ ఒక్కళ్ళు బయట ఉండండి ప్లీజ్. కొత్తగా వచ్చిన వారిని గైడ్ చేయండి. టాయిలెట్స్ ఎక్కడ ఉన్నాయి? జెంట్స్కి ఇటువైపు ఉంటాయండి, వెనక వైపు. లేడీస్కి ఇటువైపు ఉంటాయి. సో ఓకే, సారీ ఫర్ ద ఇంటరప్షన్. సో ఈ అధ్యాయం అంతా కూడా మనం చూస్తే క్రీస్తు జననంలో మానవాతీతమైన కొన్ని సంఘటనలు జరిగినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. జ్ఞానులు అనగా ఈ లోకము సంబంధించి జ్ఞానం కలిగిన వారు. తూర్పు దేశ జ్ఞానులు అని రాయబడి ఉంది. అంటే బహుశా వారు బబులోను దేశానికి చెందినవారు కావచ్చు. ఎందుకంటే బబులోను దేశస్థులు దే వర్ ఆల్వేస్ ఇన్ ద పర్స్యూట్ ఆఫ్ విజ్డమ్, ఆఫ్ నాలెడ్జ్. వారు ఆస్ట్రానమీలో, ఆస్ట్రాలజీలో ఎక్కువగా వారు స్టడీస్ చేస్తూ ఉండేవారు. నక్షత్రాల కదలికలను వారు ప్రమాణాలతో వాటిని తరిచి చూసేవారు. అనేక మత గ్రంథాలను వారు వివేచించి వాటిని వీటిని పోలుస్తూ అధ్యయనాలు చేసేవారు. అందుకే వారు తూర్పు దేశ జ్ఞానులు. కొంతమంది అంటారు భారతదేశం వారు కూడా వెళ్ళారు. రికార్డెడ్గా ఎక్కడ కూడా లేదండి. తూర్పు దేశ జ్ఞానులు అంటే
వచనము మనం చదువుకుందాం. ఆయనను చూచుచున్నాను గాని ప్రస్తుతము ఉన్నట్టు కాదు, ఆయనను చూచుచున్నాను గాని సమీపమున ఉన్నట్టు కాదు. నక్షత్రము యాకోబులో ఉదయించును, రాజదండము ఇశ్రాయేలులో నుండి లేచును. అది మోయాబు ప్రాంతములను కొట్టును, కలహ వీరులందరినీ నాశనము చేయును. ఎదోమును షేయిరును ఇశ్రాయేలుకు శత్రువులు, వారు స్వాధీనపరచబడ్డరు. ఇశ్రాయేలు పరాక్రమము. ఈ జ్ఞానులు నక్షత్రమును చూచి, ఒక ప్రత్యేకమైన నక్షత్రం, మన 21 డిసెంబర్ రోజు కూడా యేసుక్రీస్తు జననములో వచ్చిన ఒక సంఘటన లాంటి నక్షత్రమే కనబడ్డదని చెప్పి మరి శాస్త్రవేత్తలు చెప్పారు. ఏది ఏమైనప్పటికీ ఈ నక్షత్రము, ఈ జ్ఞానులు వారి చదివిన వారి యొక్క గ్రంథాల ద్వారా, వారి యొక్క నాలెడ్జ్లో వారి నక్షత్రాన్ని చూశారు. వారు ఏం చేశారంటే, మొదటి వచనం, రాజైన హేరోదు దినములందు యూదయ దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి, వారు వెతుక్కుంటూ వస్తున్నారు. మన యొక్క నాలెడ్జ్లో సపోజ్ సైన్స్ చదువుతున్నాం, లేక మ్యాథమెటిక్స్ చదువుతున్నాం, హిస్టరీ చదువుతున్నాం, మన నాలెడ్జ్లో ఏమైనా మనకు తటస్థించినప్పుడు దాని పర్సెప్ట్లో మనం ఎంతవరకు పెడతాం, ఎంతవరకు మనము ఇది నేను తెలుసుకోవాలి అని కోరుతాం. వీరు వారి యొక్క జ్ఞానము సమపాలను ఆర్జించడంలో కూడా వారు నిష్ఠతో ఉన్నారు. దే వాంటెడ్ టు సీ, బికాస్ వారు చదివినప్పుడు ఈ రాజు ప్రపంచంలోనే ఇటువంటి రాజు లేడు, ఇంతటి అధికారం ఉన్న వ్యక్తి లేడు అని వారి గ్రంథముల ద్వారా వారు చూస్తూ ఉంటున్నారు. చూడండి, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు? వారికి ఎలా తెలిసింది ఈయన యూదుల రాజుని? అంటే వారు ఎంత నాలెడ్జ్ సీకర్స్గా ఉండినారు. వారు అస్ట్రానమీయే కాదు, అస్ట్రాలజీ కాదు, వారు నాకు తెలిసి ఆ దినాల్లో ఉన్న ప్రతి గ్రంథాన్ని కూడా చదివారు. కనుకనే వారు ఈ ప్రవచనాలన్నీ చదివి ఉంటారేమో. యూదులకు రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రము చూచి ఆయనను చూసారా? When they just came to know that a king is born, they are rushing to worship him. Hallelujah. యేసును కనుగొనాలి, యేసును పూజించాలి, యేసును ఆరాధించాలి. యేసు రాజులకు రాజు, యేసు ప్రభులకు ప్రభు, యేసు యూదులకు రాజుగా పుడుతున్నాడు. కానీ ప్రపంచం అంతటికి ఆయన రారాజుగా ఏలబోతున్నాడు అన్న గొప్ప సత్యము వారి యొక్క అధ్యాయంలో వారు తెలుసుకున్నారు. అందుకే సమయం పోనీయక వారు పరిగెడుతున్నారు. ఎందుకు తెలుసా? రాజును దర్శించుకోవడానికి. హల్లెలూయా. ఈరోజు క్రిస్మస్ ఆరాధనలోకి మనం వచ్చాం, ఆ హృదయంతో వచ్చామా? రాజును దర్శించడానికి, రాజును పూజించడానికి, రాజు సముఖంలో కనబడడానికి. హల్లెలూయా. చూడండి, జ్ఞానులు వచ్చిన సమయంలో రాజదండము ఇంకా యేసు ప్రభు చేతిలో లేదు. వారికి తెలుసు బాలుడు పుట్టాడు. బాలుడుగా ఉన్నప్పుడే వారు దర్శించాలనుకుంటున్నారు. బికాస్ దే హ్యాడ్ ఎ హోప్. వారికి నిరీక్షణ ఉంది. వారు చేసిన అధ్యయనము ఎంత 100% కరెక్ట్ అని వారికి ఒక నమ్మకం ఉంది. ఈ రాజు గొప్ప రాజు కాబోతున్నాడు. ఇప్పుడు మాకు సమయము, మాకు అవకాశం ఉన్నప్పుడే ఈ రాజు ఎదుట మేము సాగిలపడాలి. హల్లెలూయా. అవకాశం దొరికినప్పుడు ప్రభు ఆరాధించే మనస్సు మనకుందా? అవకాశం ఎప్పుడు దొరుకుతుందని వెతుకుతున్నామా? ప్రభును ఆరాధించడంలో ఈ క్రిస్మస్ సీజన్లో, కేవలం ఒక క్రిస్మస్ సీజన్ కాదండి, అడ్వెంట్ సీజన్ అంటారు. యాక్చువల్గా యేసుప్రభు పుట్టింది చలికాలమే కాదు, పుట్టింది. కాకపోతే ఏంటంటే 375 నైషియా కౌన్సిల్, కాన్స్టాంటినోపుల్ ఆయన నైషియా కౌన్సిల్ పెట్టి, ఎందుకంటే ఆయన సిలువ గుర్తుతో ప్రపంచాన్ని జయించాడు కనుక ఆయన ఆ సిలువ గుర్తును మరి ప్రపంచానికి పరిచయం చేయాలనుకున్నాడు. తన తల్లి కూడా ఒక క్రైస్తవురాలుగా మారిపోయింది. దానితో తాను రోమా సామ్రాజ్యంలో ఉన్న పండుగలన్నిటినీ క్రైస్తవ పండుగలుగా మార్చేశాడు. సూర్య భగవానునికి చేసే దినం ఈరోజు 25th డిసెంబర్ ఈజ్ ద ఫెస్టివల్ ఫర్ సన్ గాడ్. పర్వాలేదు, ఆ క్యాలెండర్లో మార్చి క్రిస్మస్ అని పేరు పెట్టారు. సన్ మాస్ పోయి క్రైస్ట్ మాస్ అయిపోయింది, పర్వాలేదు. అయినా మనకేంటి,
ఏ రోజైతే మన హృదయంలో యేసు పుడతాడో అదే నిజమైన క్రిస్మస్. హల్లెలూయా. ఏ రోజు మన హృదయం ప్రభులో ఆనందిస్తుందో, ఏ రోజు మన హృదయ ద్వారాలు కవాటాలు తెరవబడి ప్రభుని మన హృదయంలో ఆహ్వానిస్తున్నామో అదే నిజమైన క్రిస్మస్. అది సండే, మండే, ట్యూస్డే, ఎనీ డే, January to December, whichever day, it is not at all prominent. Hallelujah. The day Christ is born in your heart is the day real Christmas. Hallelujah. అయినప్పటికీ ప్రపంచమంతా ఈ రోజుని యేసు ప్రభు పుట్టిన రోజుగా చేసుకుంటున్నారు కనుక మనకు ఒక హాలిడే దొరికింది కనుక మనం ఆరాధించడంలో తప్పేమీ కూడా లేదు. హల్లెలూయా. డిసెంబర్ అంతా కూడా క్రిస్మస్ జరుపుకుంటాం కదా. నిన్నటి దినం మీకు కూడా చక్కని క్రిస్మస్, కిడ్స్ క్రిస్మస్ జరిగింది. దేవుని మహిమార్థమే, దేవునికి మహిమ కలుగుగాక. కానీ ఈ జ్ఞానులు యేసు పుట్టాడు అని తెలియగానే వారి ప్రయాణం ప్రారంభించారు. యేసును కనుగొనాలనుకున్నారు, యేసును దర్శించాలనుకున్నారు, యేసును పూజించాలనుకున్నారు. హల్లెలూయా. తెలిసిన వెంటనే యేసును కనుగొనాలన్న తృష్ణ, అది మనం జ్ఞానం నుండి నేర్చుకోవాలి. ఎస్ లార్డ్, ఐ వాంట్ టు నో యూ, ఐ వాంట్ టు సీ యూ, ఐ వాంట్ టు వర్షిప్ యూ, ఐ వాంట్ టు బౌ డౌన్ బిఫోర్ యూ. హల్లెలూయా. మరి వచ్చినప్పుడు ఏమైపోయింది? మీరు ఇప్పుడు దాకా వారు తార చేత నడిపించబడ్డారు. ఇక్కడ రాగానే వీళ్ళ హ్యూమన్ మైండ్ ఇట్ టుక్ ఓవర్ దెమ్. వారు ఇంతవరకు మరి శాస్త్రాలను అన్ని పరిశీలించి జ్ఞానంతో నడుస్తూ వచ్చారు. కానీ సడన్గా వారికి హ్యూమన్ మైండ్ ఎక్కడ టేక్ ఓవర్ చేసిందంటే, రాజుగా పుడితే రాజు గృహంలో పుడతాడు కదా, కింగ్గా పుట్టేవాడు కింగ్డంలో ఎక్కడో ప్యాలెస్లో లేక రాజ గృహంలో పుడతాడేమో అనుకొని సరాసరి రాజైన హేరోదు దగ్గరికే వెళ్ళిపోయారు. అక్కడికి వెళ్ళి అంటున్నారు, అయ్యా హేరోదు రాజు, ఆయన వచ్చితిమని వాళ్ళు చెప్తున్నారు. రాజుతోనే చెప్తున్నారు. రాజు ఈ సంగతి విన్నప్పుడు అతడును అతనితో కూడా యెరూషలేము వారందరూ కలవరపడింది. నేను ఉపోద్ఘాతంలోనే చెప్పాను, హేరోదు రాజు వాజ్ అ టిరెంట్, ఒక పవర్ సీకర్. పవర్ ఎవరికి ఇవ్వడం ఆయనకు ఇష్టం లేదు. పవర్ కోసం ఆయన ఏమన్నా చేస్తాడు. పొలిటికల్ పవర్ కోసం సొంత కుమారులనైనా చంపేస్తాడు, భార్యనైనా చంపేస్తాడు, తల్లిదండ్రులను కూడా చంపేస్తాడు. ఆయన ఏమైనా చేస్తాడు. ఎందుకు? హీ ఓన్లీ ఈజ్ అసర్టింగ్ పవర్. ఈ పవర్కి వ్యతిరేకంగా ఏదో రాబోతుందనగానే, ఎందుకంటే హేరోదు ఎదోమీయుడండి. ఏదోము గురించి ఇందాక నేను చదివాను కదా, ఏదోము యూదాకి శత్రువు. యూదాకి శత్రువుగా ఉన్న హేరోదు యూదుల రాజుగా పుట్టినవాడు అనగానే ఇట్ ఈస్ గోయింగ్ టు షేక్ హిస్ కింగ్డమ్ అని ఆయన ముందుగా పసిగట్టి, దయచేసి పిల్లలు మాట్లాడదు. మీరు మీటింగ్ తర్వాత చాలా టైం ఉంది, ఫ్రెండ్స్ చాలా రోజుల తర్వాత కలుసుకున్నారు నాకు తెలుసు. యు ఆర్ ఈగర్ టు స్పీక్ టు ఈచ్ అదర్, బట్ దేర్ ఇస్ లాట్ ఆఫ్ టైమ్ ఆఫ్టర్వర్డ్స్ ఆల్సో. డోంట్ డిస్టర్బ్ ద మీటింగ్. అక్కడ ఈ జ్ఞానులు మరి అక్కడే తప్పుతో పడ్డారు. రాజు దగ్గరికి వెళ్ళిపోయారు. వారు నక్షత్రం నడిచినట్టుగానే వెళ్ళుంటే ఏ ప్రాబ్లం లేకుండా వాళ్ళు వెళ్ళేవారు. దే థాట్ దేర్ ఓన్ ప్లాన్స్. కొన్నిసార్లు మన లైఫ్ కూడా ఇంతే. దేవుని మీద ఆధారపడతాము, దేవుణ్ణి ప్రార్థిస్తాము, ఎక్కడో మన సొంత మైండ్ కొంచెం అప్లై చేస్తాము. సారా జీవితం చూసారా? సారా అబ్రహాముకు దేవుడు ఇచ్చిన ప్రామిస్ ఏంటి? నిశ్చయంగా నేను నీకు సంతానం ఇస్తానని, ఇసుక రేణుల వల్లే అవుతారని. కానీ అక్కడ సొంత మైండ్ సారా అప్లై చేసింది, హాగర్ను ప్రవేశపెట్టింది. ఒక డిజాస్టర్ అయిపోయింది. ఆ డిజాస్టర్లో కూడా, ఒక నష్టంలో కూడా మళ్ళీ దేవుడు ఒక మార్గం తెచ్చాడు. మన లైఫ్ కూడా అంతే. సమ్టైమ్స్ మన యాక్షన్స్ని బట్టి దేవుడి ప్లాన్స్ కొన్నిసార్లు జీవితంలో నెరవేరకుండా ఉన్న సందర్భాల్లో దేవుడు మరి తన ప్లాన్ నెరవేర్చుకోవడానికి కొన్ని గొప్ప మార్పులు చేయగలుగుతాడు. దేవునికి మహిమ కలుగుగాక. హల్లెలూయా. మరి ఆ సమయంలో హేరోదు రాజు కలవరపడ్డం, రాజు ప్రధాన యాజకులను, ప్రజలలో నుండి శాస్త్రులను అందరినీ సమకూర్చి, ఇప్పుడు ఈయన పరిస్థితి ఈయన స్టార్ట్ చేశాడు. ఇలా తూర్పు దేశం నుండి వచ్చారు, ఏదో రాజు పుట్టాడని చెప్తున్నారు. మన గ్రంథాలు ఏం చెప్తున్నాయి? నువ్వు అర్జెంటుగా తీమని అందరినీ పిలిపిస్తున్నాడు. హీ వాంట్స్ అబ్సల్యూట్ పవర్. సో ఏం చేయాలనుకున్నా అప్పుడు శాస్త్రులు,
మరి యూదయ దేశపు బెత్లెహేమా, నువ్వు యూదా ప్రధానులలో ఎంత మాత్రం అల్పమైన దానవు కావు. ఇశ్రాయేలును నా ప్రజలను పరిపాలించు అధిపతి నీలో నుండి. దిస్ ఈస్ అ ప్రాఫెసీ some hundreds of years before Christ was born. యేసు ప్రభువు, ఎందుకు యేసు ప్రభువును పూజించాలి? యేసు ప్రభు మానవుడే కదా అని చాలా మంది మనల్ని ప్రశ్నిస్తూ ఉండవచ్చు. ఇక్కడ ఈ సింక్రనైజేషన్ ఆఫ్ ద ప్రాఫెసీస్ మనము నేర్చుకుని వారిని కూడా ఎక్స్ప్లెయిన్ చేసేటట్టుగా మనం ఉండాలి. ఈ ప్రాఫెసీస్ ఎందుకు చెప్పారు, ఎవరు చెప్పారు, అవి ఎందుకు నెరవేరాలి? ఈయనే మెస్సయ్య అని ఇశ్రాయేలు ఇంతవరకు కూడా గుర్తించలేదు. మనం ఒకరోజు మెస్సయ్య వస్తాడు రాజదండముతో, అప్పుడు వారికి ఇక తప్పదు, దేర్ ఇస్ నో ఎస్కేప్. వారి 69 సంవత్సరాలు పూర్తి అయిపోయినాయి. 70వ వారం దానియేలు చెప్పిన ప్రకారం ఆ 70వ వారంలో వారు ఇశ్రాయేలు యొక్క అధిపతిని గుర్తిస్తారు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. చూడండి, ఇలా ప్రవక్త ద్వారా రాయబడింది. ఇది 2వ నెరవేర్పు. అంతటా హేరోదు ఆ జ్ఞానులను రహస్యంగా వినిపిస్తున్నాడట, సీక్రెట్గా. అరే ఈయన వచ్చారని తెలవగానే మెల్లగా వినిపిస్తున్నాడు. వచ్చి బాబు రండి, ఆ నక్షత్రం కనబడిన కాలం వారి చేత పరిష్కారంగా తెలుసుకొని. అంటే మీకు ఎప్పుడు కనబడ్డది, ఎన్ని రోజులైంది, 1 year అయిందా, మీరు ఎన్ని రోజులైంది మీరు బయలుదేరి? ఇవాళలాగా గంటలో ప్రయాణం చేసి 7 గంటల్లో న్యూయార్క్ వెళ్ళిపోయే విమానాలు అప్పుడు లేవు. మరి ఎన్ని రోజులు మీరు ప్రయాణం చేశారు? ఎంత ఇంటెలిజెంట్ పర్సన్ అనమాట. హీ వాంట్స్ టు నో యాక్చువల్లీ వాట్ ఈస్ ద ఫ్యాక్ట్. ఆయన తలిచి తెలుసుకుంటున్నాడు, పరిష్కారంగా తెలుసుకుంటున్నాడు. మీరు వెళ్ళి ఆ శిశువు విషయమై జాగ్రత్తగా విచారించి తెలుసుకొనగానే నేను వచ్చి ఆయనను పూజించినట్లు నాకు వర్తమానము తెండని చెప్పి వారిని బెత్లెహేమునకు పంపారు. నిజంగా చూడండి, ఒక రాజు చెప్తున్నాడు, ఐ విల్ ఆల్సో కమ్ అండ్ వర్షిప్. ఈ దినాల్లో కూడా అంతే. ఎక్కడ చూసినా పొలిటికల్ లీడర్స్ క్రిస్మస్ సీజన్ రాగానే మేము కూడా యేసును ఆరాధిస్తున్నాం అంటారు. ఎక్కడైనా సరే చూడండి, అంటే నేను వారిని తప్పు పట్టడం లేదు, కానీ యేసు ఆరాధించడం పవర్ కోసం కాదు, యేసును ఆరాధించడం అధిపత్యం కోసం కాదు, యేసును వెంబడించడం నీ ఆత్మ రక్షణ కోసం. హల్లెలూయా. మరి ఈ హేరోదు రాజు తన అల్టీరియర్ మోటివ్ ఏంటి? యేసు దగ్గర యేసును ఎందుకు చూడాలనుకుంటున్నాడు? యేసును హతం చేయాలని, యేసు లేకుండా చేయాలని. యేసు లేకుండా ఉంటే తన యొక్క పవర్కి ఏమాత్రం కూడా డోకా ఉండదని మరి హేరోదు రాజు ఆలోచన చేస్తున్నాడు. వారు రాజు మాట విని, గమనించండి ఈ మాటని, వారు రాజు మాట విన్నారు. నాకు తెలిసి రాజు చెప్పాడు కదా, మరి రాజుకు తిరిగిపోయి మాట చెప్తే ఎన్నో కానుకలు ఇస్తాడు రాజు. సో వాడు కూడా మైండ్లో ఏమనుకున్నారు, దే మైట్ హావ్ థాట్ దే విల్ గో బ్యాక్ అండ్ టెల్ హేరోద్ అనుకుని ఉంటారు. వాళ్ళు మానసికమైన ఆలోచన చూడండి, అక్కడే దైవికమైన ఆలోచన వచ్చింది. వారు రాజు మాట విని బయలుదేరిపోచుండగా ఇదిగో తూర్పు దేశంలో వారు చూచిన నక్షత్రం ఆ శిశువు ఉండిన చోటికి మీదుగా వచ్చి నిలుచు వరకు వారికి ముందుగా నిలిచింది. నక్షత్రం దారి చూపిస్తుందండి. మీరు దారి తప్పిపోవాలన్న ఛాన్స్ ఉన్నప్పటికీ కూడా దారి తప్పిపోకుండా మార్గం చూపించింది. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఈ లోక ప్రయాణాల్లో దారి తప్పిపోకుండా ప్రభు మనల్ని నడిపించగల నక్షత్రమై ఉన్నాడు. హల్లెలూయా. ఆ నక్షత్రం చూసి అత్యానంద భక్తిలో ఇంటిలోనికి వచ్చి, ఏంటంటే యేసు పుట్టినప్పుడు నేటివిటీ సీన్లో ఒక పాక ఉంటుంది. పాకలో మరియా, యోసేపు, శిశువు. ఆ పాకలో ఇటువైపు గొర్రెల కాపరులు, ఇటువైపు జ్ఞానులు ఉంటారు. గమనించండి, వీరు ఎక్కడికి వచ్చారండి? ఇంటిలోనికి. వీరు యేసు ప్రభు పుట్టిన సంఘటన మనం చూడాలి. ఒక ఇంటిలో బహుశా ఆ ఇంట్లో కూడా చోటు లేనప్పుడు పశువుల శాలలో యేసు ప్రభు పుట్టాడు. అక్కడ ఎందుకు చోటు లేకుండా ఉందంటే జనాభా లెక్కలు నడుస్తున్నాయి. కొన్ని దినములైన తర్వాత వచ్చిన వాళ్ళంతా వెళ్ళిపోయినప్పుడు ఇంటిలో చోటు కలిగింది కనుక వారి ఇంటిలోనికి వచ్చినప్పుడు, అంటే గొర్రెల కాపరులు, జ్ఞానులు ఒకే సమయంలో యేసు దగ్గర లేరు. ఇది మనం అర్థం చేసుకోవాలి. జ్ఞానులు వచ్చినప్పుడు వారి ఇంటిలో దర్శిస్తున్నారు. తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి ఏం చేశారండి?
నేర్చుకుని యేసు లాంటి స్వభావము, ఆ సాత్వికమైన స్వభావము, వర్షిప్ మైండ్ ఈ జ్ఞానులకు ఎలా వచ్చింది? తార దారి చుప్పగా వారు వచ్చారు, శిశువు ఎదుట సాగిలు పడుతున్నారు. మన లూకా సువార్త 2వ అధ్యాయం 11వ వచనంలో చూస్తే అక్కడ దూతలు దేవుని ఆరాధిస్తూ ఉన్నారు. దేవాది దూతలు సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమ, భూమి మీద తనకు ఇష్టమైన ప్రజలకు సమాధానమని ఆరాధిస్తూ ఉంటున్నారు. ఆ కింద చూసినప్పుడు ఈ గొర్రెల కాపర్లకు ఒక అద్భుతమైన సంఘటన జరిగింది. దేవదూతలు కనబడుతున్నారు, వారు ఆశ్చర్యపోతున్నారు. దేవదూతలకు సందేశం ఇస్తున్నారు, వారు ఆశ్చర్యపోతున్నారు. ఇదిగో మీ కొరకు దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు ఉదయించిన ఆయన క్రీస్తు, యేసు క్రీస్తు అని వారికి దూతలు ప్రకటిస్తున్నారు. ఇక్కడ నక్షత్రం ప్రకటిస్తుంది. దేవుడు అద్భుతమైన విషయాలు యేసుక్రీస్తు జననంలో మనం చూస్తూ ఉంటున్నాం. జరిగించిన అద్భుతమైన కార్యాలు మనం చూస్తూ ఉంటున్నాం. ఇదేమి న్యాచురల్గా జరిగినవి కాదు. ఎవ్రీథింగ్ ఈజ్ సూపర్ న్యాచురల్. హల్లెలూయా. ఈవెన్ టుడే గాడ్ ఈజ్ ఏబుల్ టు డూ సూపర్ న్యాచురల్ థింగ్స్ ఇన్ యువర్ లైఫ్. హల్లెలూయా. నమ్ముట నీ వల్ల అయితే నమ్మువానికి సమస్తమును సాధ్యం. దేవుడు సూపర్ న్యాచురల్ వే ఈవెన్ టుడే ఈజ్ ఏబుల్ టు పర్ఫార్మ్ బికాస్ yesterday, today and forever Jesus is the same. Hallelujah. నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న ప్రభువును మనం ఆరాధిస్తున్నాం. నీ జీవితంలో, నీ సమస్య మధ్యలో, నీ ఇరుకు ఇబ్బందుల్లో, నీ విచారంలో, నీ దుఃఖంలో, నీ వేదనలో యేసు ప్రభువు మారని వాడుగా నీతోనే ఉన్నాడు. హల్లెలూయా. నీతోనే ఆయన ఉంటాడు. నిన్ను గణపరచువాడై ఉంచి ఉన్నాడు. పామరులైన గొర్రెల కాపర్లు చదువులేని వారు. చదువులేని వారికి అర్థం చేసే విధంగా దూతల ద్వారా సందేశం, జ్ఞానం ఉన్న జ్ఞానులకి, చదువులు బుక్స్ నాలెడ్జ్ ఉన్న వారికి నక్షత్రం ద్వారా సందేశం. God has his own ways to deal with people. Hallelujah. మన స్థితిని బట్టి మనల్ని కనుగొనడానికి దేవుడు మార్గాలు ఏర్పాటు చేస్తున్నాడు. నువ్వు దేవుని చిత్తంలో ఉంటేనే దేవుని చేత కనుగొనబడతావు. హల్లెలూయా. ఏ రోజు నువ్వు కనుగొనబడతావో, ఏ రోజైతే నువ్వు తిరిగి దేవుణ్ణి కనుగొనడానికి నీ మనస్సు త్రిప్పుతున్నావో అదే మారు మనస్సు, అదే నిజమైన క్రిస్మస్. హల్లెలూయా. ఇక్కడ మీరు సాగిలు పడుతున్నారు. ఇట్ ఈస్ హంబుల్ సబ్మిషన్. ఆరాధన, క్రిస్మస్ క్రైస్ట్ మాస్ అంటే క్రీస్తుని ఆరాధించడం. అండ్ వర్షిప్ ఇట్ బిగిన్స్ విత్ సబ్మిషన్. ఆరాధన అనేది మనల్ని మనం సమర్పించుకోవడంతోనే ఆరాధన మొదలవుతుంది. సమర్పణ లేని ఆరాధన అది వ్యర్థము. హృదయం దేవునికి ఇవ్వని ఆరాధన అది కేవలము శబ్దమే. శబ్దంలో ఏమీ లేదు. హృదయంతో చేసే ఆరాధన నువ్వు మౌనంగా చేసిన, వాయిద్యాలు వాయిస్తూ దేవుని మహిమపరుస్తూ చేసిన, ముఖ్యమైనది నీ హృదయమైన స్థితి. హల్లెలూయా. హృదయం యొక్క స్థితి, ఏ స్థితిలో మనం ప్రభువును ఆరాధిస్తూ ఉంటున్నాం. సబ్మిషన్. అండ్ ద సెకండ్ పార్ట్ ఈస్ అడోరేషన్. తగ్గించుకుని మనము దేవునికి అప్పగించుకుని అప్పుడు ఆయనను మహిమపరచడం. అడోర్ హిమ్, మహిమపరచాలి. మూడవది హోమేజ్, ఘనపరచాలి. ఆయనకి హోమేజ్ అంటే నివాళి, చనిపోయిన తర్వాత ఇస్తారు. కానీ యేసును నిత్యము ఘనపరచే వారంగా మనం ఉండాలి అని మనం నేర్చుకుంటున్నాం. సో ఎందుకు తెచ్చారు బంగారం, గోళం, సాంబ్రాణి? దే బ్రాట్ ద గిఫ్ట్స్ ఫిట్టింగ్ ఫర్ ఎ కింగ్. ఒక రాజుకు తగినట్టుగా రాజును దర్శించడానికి వస్తున్నారు కనుక పెట్టెలు విప్పుతున్నారు. ప్రయాణం యొక్క ఖర్చులు, వారు భారమైన ప్రయాణం చేయడానికి రెడీ అయ్యారు. దే వర్ రెడీ టు విజిట్ ద కింగ్, టేకింగ్ ఆల్ ద స్ట్రెయిన్, ఆల్ ద స్ట్రెస్. ఏమైతుందిలే, పోకపోతే ఏంటి, చర్చికి ఒక రోజు ఒక్కసారి క్రిస్మస్కి పోకపోతే ఏంటి, పోతే ఏంటి, సండే వర్షిప్కి పోతే ఏంటి, పోకపోతే ఏంటి అని ఇంత యేసుని తెలుసుకున్న మనము చాలాసార్లు అజాగ్రత్తగా ఉంటాం. కానీ యేసుని శిష్యులని కనుగొనాలని వారికి కొంత సంవత్సరం కాలం వారు ప్రయాణం చేసినట్టుగా కొంతమంది చరిత్రకారులు అంటారు. కష్టానికి వచ్చారు, వారి సంపాద్యం ప్రభుకి ఇచ్చారు. బంగారము, గోళము, సాంబ్రాణిని అప్పగించుకుంటున్నారు. తర్వాత 12వ వచనం చాలా ఇంపార్టెంట్ అండి. తర్వాత హేరోదు వద్దకు వెళ్ళవద్దని స్వప్నమందు, దిస్ ఇస్ అగైన్ సూపర్ న్యాచురల్ ఇంటర్వెన్షన్. If
మనుషులు మీకు విరోధముగా చేసే ప్రణాళికలు దేవుడు తలక్రిందులుగా చేయగలడు. హల్లెలూయా. దేవుడు మరి ఏవి తలస్తాడో అవి తప్పక జరిగించగలడు. హల్లెలూయా. నీ విషయంలో ఉన్న ఉద్దేశాలు ఆయన హానికరమైనవి కావు, అవి మేలుకరమైనవి. నీ జీవితంలో ఆయనకున్న ప్రతి ఉద్దేశం ఆయన నెరవేర్చుకోగలడు. ఆమేన్. హల్లెలూయా. ఇక్కడ దేవుని ఉద్దేశం, దేవుని సంకల్పము మానవ కోటి రక్షణ. దేవుడు లోకము ఎంతో ప్రేమించను కాగా తన అద్వితీయ కుమారుడిగా పుట్టిన వారి యందు విశ్వాసం ఉంచు ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించును. అది ఆయన ప్లాన్. ఇట్ ఈస్ అ ప్లాన్ ఆఫ్ రిడెంప్షన్. దేవుని విడుదల యొక్క ప్రణాళిక నిన్ను నన్ను పాపం యొక్క సంఖ్యల నుండి విడిపించి పరలోక రాజ్యానికి వారసులుగా చేయడానికి దేవుడు వేసిన ప్రణాళిక ఏ మానవుడు అడ్డగించలేడు. హల్లెలూయా. నీవు రక్షణలో కొనసాగాలని, నీవు సంకల్పాన్ని, నువ్వు దేవునిలో పెట్టిన విశ్వాసాన్ని ఎవరిని యొక్క నుండి తొలగించలేదు. హల్లెలూయా. అది నిరీక్షణ కలిగిన నిజమైన క్రైస్తవులుగా మనం జీవించాలి. దేవునికి మహిమ కలుగునుగా. ఇక్కడ స్వప్నము అనేది ఒక సూపర్ న్యాచురల్ ఇంటర్వెన్షన్. స్వప్నంలో దేవుడు చెప్తే మీరు వినేశారు. హల్లెలూయా. స్వప్నంలో ఎట్లా చెప్పాడని నేను చాలాసార్లు ఆలోచిస్తున్నాను. యేసు ప్రభు వచ్చి చెప్పాడా, దూత వచ్చి చెప్పారా, ఈ శిశువు కనబడి చెప్పాడా? స్వప్నంలో ఎలా జరిగింది ఇది? స్వప్నంలో దేవుని చేత అంటే దేవుడు ఎలా కనపడి ఉంటాడు? దీనికి నాకు చాలా డౌట్స్ వచ్చాయి. అని మరి దేవుడు అని ఎలా గ్రహించారు? కానీ దేవుని చేత రివీల్. హల్లెలూయా. కొన్నిసార్లు రెవల్యూషన్స్ అలాగే ఉంటాయి. దేవుని చేత మనం గైడ్ చేయబడుతున్నామా? పరిశుద్ధాత్మ చేత మనం నడిపించబడుతున్నామా? మన జీవిత లక్ష్యాలు అధిగమించేటప్పుడు, లక్ష్యాన్ని చేరుకుంటూ ఉన్నప్పుడు హూ ఈస్ గైడింగ్ us? ఇస్ ద హోలీ స్పిరిట్ గైడింగ్ us? ఎవరి యొక్క నడిపింపులో మనం ఉన్నాం? లౌకికమైన ప్రేరణలు మనం తగ్గించుకోవాలి. టీవీ ద్వారా ప్రేరేపించబడి అత్తకోడల సీరియల్ చూసి జీవితాలు పాడు చేసుకోవద్దు. అమ్మలారా, జీవితాలు పాడు చేసుకోవద్దు. స్నేహితులు చెప్పే మరి పిచ్చి పిచ్చి మాటల్లో పడిపోయి దేవుడు లేడని చెప్పే వాదాలు కూడా నమ్మేసి దయచేసి మీ జీవితాలు పాడు చేసుకోవద్దు. మిమ్మల్ని ప్రేరేపించేది ఎవరు? ఈ జ్ఞానులైతే మరి దేవుని చేత స్వప్నమందు బోధించబడి ఏ రోజు దగ్గరికి వెళ్లకుండా మరి తిరిగి వెళ్ళిపోయారు వారి స్థలానికి. హల్లెలూయా. తర్వాత అక్కడే స్వప్నం ఆగలేదండి. వెంటనే దేవుడు దూతతో నెక్స్ట్ ఏం జరుగుతుందో దేవుడికి తెలుసు. ఏంటి? వీరు వెళ్ళారు, హేరోదుకు కోపం వస్తుంది, హేరోదు ఏదో ఒకటి చేస్తాడు, హేరోదు శిష్యుల్ని చంపిస్తాడు అన్నది ముందే దేవుడు ఎరిగి ఉన్నాడు. ఆయన భవిష్యత్ కాల జ్ఞానం కలిగిన దేవుడు. హల్లెలూయా. భవిష్యత్ అంతా he knows your future. It is unknown to you, but God knows what lies ahead of you. Hallelujah. If you give your life to God, you need not worry about your future. Strain corona rani, ఇంకొక కరోనా రాని, ఇంకొక 10 కరోనాలు రాని, నీ ఫ్యూచర్ దేవుని చేతిలో ఉంది. హల్లెలూయా. నీ భవిష్యత్తు ఆయన హస్తంలో ఉంది. ఆయన భవిష్యత్ జ్ఞానం కలిగిన దేవుడు. అందుకే ఒక మాట చెప్తూ ఉన్నాడు అక్కడ. యోసేపుతో స్వప్నంలో మళ్ళీ మాట్లాడుతున్నాడు. వీళ్ళంతా దేవుడు సో ట్యూన్ టు గాడ్ అనిపించింది నాకు. దేవునితో వారు లింక్ అయి ఉన్నారు. లింక్ లేకపోతే వైఫై పనిచేయదు, ఇంటర్నెట్ లేకపోతే నీ ఫోన్ పనిచేయదు. యు హావ్ టు బి ట్యూన్ టు గాడ్. యోసేపుతో స్వప్నంలో దేవుడు మరి తన సంకల్పం నెరవేర్చడానికి యోసేపుతో అన్నాడు, గెట్ అప్, ప్యాక్ ఎవ్రీథింగ్ అండ్ గో. ఇక్కడ హ్యాపీగా ఉన్నావు, కంఫర్ట్గా ఉన్నావు అని కాదు. కమ్ ఆన్, గెట్ అప్, ఇమ్మీడియట్లీ గో అని స్వప్నంలో చెప్పగానే మరి అమ్మ ఇప్పుడేం పోతాంలే, నాకు అస్సలు బాగాలేదు, నా కాలు గుంజుతున్నాయి, నాకు ఎంత ఆరోగ్యం బాగాలేదు, నీకు తెలుసా, నువ్వు ఇట్లా ఎక్కువ పడితే అప్పుడు పొమ్మంటే ఎట్లా, ఏమన్నా అందా మరి అమ్మ? ఏమనేదండి. ఇన్స్టంటేనియస్లీ అది యోసేపుకు వచ్చిన దేవుని దర్శనమైన మరియమ్మ కోఆర్డినేటెడ్ విత్ జోసెఫ్. హల్లెలూయా. యోసేపు నిజానికి ఈ శిశువుకి తండ్రి కాదు, లోకములోనే ఆయన తండ్రి అని పిలువబడ్డాడు. యేసు ప్రభు పరిశుద్ధాత్మ ద్వారా మరియ గర్భంలో ఉద్భవించాడు. పురుషుడి యొక్క వీర్యము మరి యేసు ప్రభులో లేదు. హల్లెలూయా. పురుషుడి యొక్క సంయోగం వలన పుట్టినవాడు కాదు యేసు. అయినప్పటికీ యోసేపుకు దేవుడు దర్శనం ఇచ్చాడు. యోసేపు దేవునికి విధేయుడైనాడు. యోసేపు తన
మరియను సైలెంట్గా వదిలేద్దాం అనుకున్నాడు. మంచి క్యారెక్టర్ పర్సన్ జోసెఫ్. ఆ అమ్మాయిని బాధ పెట్టడం కూడా ఆయనకి ఇష్టం లేదు. నేను సైలెంట్గా వాకౌట్ చేస్తాను, లెటర్ డీల్ విత్ హర్ లైఫ్ అనుకున్నాడు. కానీ స్వప్నంలో యోసేపుతో దేవుడు అన్నాడు, గో, నువ్వు అనుకున్నట్టు మరి ఏం తప్పు చేయలేదయ్యా, అది నా ప్రణాళిక, అది నా ప్రణాళిక. ఆమె తప్పు చేసిన స్త్రీ కాదు, కలంకిత కాదు. షీఈ్ అ వర్జిన్, షీఈ్ అ వర్జిన్, షీఈ్ అ chaste woman, షీఈ్ అ holy woman. Go take her. హల్లెలూయా. ఆ స్వప్నంలో మాట్లాడిన దేవుడు, అందుకే స్వప్నం మీద నమ్మకం వచ్చేసింది యోసేపుకు. ఇక్కడ మళ్ళీ స్వప్నంలో దేవుడు అంటున్నాడు, ఆ శిశువును ఆయన తల్లిని వెంటబట్టుకొని ఐగుప్తునకు పారిపోయి నేను నీతో తెలియజెప్పు వరకు అక్కడనే ఉండమని అతనితో చెప్పింది. ఏమంటే యేసు ప్రభు మనకుంటే అన్ని సర్వం సాధ్యమని కొన్నిసార్లు విశ్వాసంలో తప్పటడుగులు వేసేవారు ఉన్నారు. తప్పటడుగులు ఇన్ ద సెన్స్ ఫెయిత్ మంచిదేనండి, ఫెయిత్ ఉండాలి. కానీ ఫెయిత్తో పాటు దేవుని నడిపింపు కూడా ఉండాలి. ఫెయిత్ ఉంది, నేను ఈ బిల్డింగ్ మీద దూకితే దేవుడు నన్ను కాపాడతాడు, విషయమైనది ఏది తాగినను మీకు ఏ హాని కలగదని వాక్యం ఉంది, అది నమ్మడం మంచిదే. కానీ దానికి దేవుని నడిపింపు కూడా ఉండాలి. ఇక్కడ ఏం దేవుడు వారిని ప్రొటెక్ట్ చేయలేడా? అక్కడ నుండి పారిపోమని ఎందుకు చెప్తున్నాడు? వై? బికాస్ గాడ్ నోస్. ఏ సందర్భంలో ఇక్కడ విశ్వాసము ఖచ్చితంగా ఇది మోర్ విశ్వాసం చూపించాడు యోసేపు. ఆ స్వప్నాన్ని నమ్మాడు, దేవుడు చెప్పిన నడిపింపని అక్కడ నుండి ఎస్కేప్ అయ్యాడు. కొన్ని సిచ్యువేషన్స్లో మనం ఎస్కేప్ అవ్వాలి, ఎస్కేప్ అవ్వాల్సిన సిచ్యువేషన్స్లో ఎస్కేప్ అవ్వాలి. దేవుడు కాపాడుతాడులే, దేవుడు సాయం చేస్తాడులే, దేవుడు అని చెప్పి గాలిలో దీపం పెట్టిన భక్తి వద్దు. దేవుడికి మహిమ కలుగుగాక. హల్లెలూయా. దేవుని నడిపింపుతో ఉన్న భక్తి మనకు కావాలి, దేవుని నడిపింపుతో ఉన్న విశ్వాసం మనకు కావాలి. హల్లెలూయా. అలా ఐగుప్తుకు వెళ్ళాడు. అదెందుకు జరిగిందో తెలుసా? ఒక ప్రవచనం నెరవేరు. ఐగుప్తులో నుండి నా కుమారుని పిలిచి తిని అని ప్రవక్త ద్వారా ప్రభు సెలవిచ్చిన మాట నెరవేర్చబడినట్టు హేరోదు మరణం వరకు అక్కడ 5 BCలో యేసుప్రభు పుట్టాడు, 4 BCలో యేసు పుట్టాడు. 5 BCలోనే నక్షత్రం కనపడిందంట, 4 BCలో హేరోదు చనిపోయాడు. చంపాలనుకున్న హేరోదు చచ్చిపోయాడు. ఆయన మరణంతో ఆయన పవర్ కూడా పోయింది. అందుకే 29 ADలో యేసుక్రీస్తు శిలువ మరణం పొందాడని చెప్తారు. 4 BCలో యేసుప్రభు పుట్టారు. 29 AD అంటే 33 years, 3.5 సంవత్సరాలు తన పరిచయం తర్వాత తను మరణం పొందినట్టుగా చూస్తున్నాం. సో 4 BC కింద చూడండి 19వ వచనంలో, హేరోదు చనిపోయిన తర్వాత ఇదిగో ప్రభుదూత ఐగుప్తులో యోసేపునకు స్వప్నమందు, ఇక్కడ మళ్ళీ 3వసారి యోసేపుకు స్వప్నం కలుగుతుంది. మళ్ళీ ప్రత్యక్షం, ఇంకా ఐగుప్తు నుండి నువ్వు పద, నువ్వు ఇశ్రాయేలుకి వెళ్ళిపో అని దేవుడు చెబుతున్నాడు. అసలు ఏం జరిగింది? నిజంగా స్వప్నం నెరవేరిందా? బెత్లెహేంలో హేరోదు ఈ జ్ఞానం రాకపోయేసరికి తన భయానికి లోనై 2 years and down అందరినీ చంపించేశాడు. ఎందుకు 2 years పెట్టుకున్నాడు? మీకు ముందు వచనంలో చదివి విన్నాం కదా మనం. ఏంటంటే అది విచారించి తెలుసుకున్నాడంట, పరిష్కారంగా తెలుసుకున్నాడు. సో వీళ్ళు ఇంత దూరం ప్రయాణం చేస్తారు, ఎన్ని రోజులు, శిశువుకి ఎంత కాలం అయింది, ఎంత వయసు అయింది అని ఒక అందాజా వేసుకున్నాడు. కరెక్ట్ కాదు కదా ఎక్స్పెక్టేషన్. కాబట్టి 2 years కంటే కింద ఉన్న వాళ్ళందరినీ చంపించాడు. యేసు ప్రభు సురక్షితంగా ఐగుప్తులో ఉన్నాడు. ఐగుప్తుకి వెళ్ళాడు. ఐగుప్తు దేశం వేరు. హేరోదు పరిపాలన రోమ్ ఇక్కడే ఉంది, యూదా మీదనే ఉంది. ఆయన చనిపోయిన తర్వాత మళ్ళీ దేవుడు చెప్తున్నాడు, చలో ఇంటికి గో బ్యాక్. అప్పుడు న్యూస్ ఛానల్ లేదు, బ్రేకింగ్ న్యూస్ చెప్పడానికి. అప్పుడు దినపత్రికలు లేవు చెప్పడానికి. అక్కడ జరిగే విషయాలన్నీ ఇక్కడ ఐగుప్తులో తెలియడానికి రాయబారాలు ఏం లేవు. ఈయనేం రాజుగాడు, పూర్ కార్పెంటర్. కానీ దేవుడు ఈ పూర్ కార్పెంటర్ని కూడా తన సంకల్పం నెరవేర్చుకోవడానికి వాడుకున్నాడు. హల్లెలూయా. నీ యొక్క ఆర్థికమైన పరిస్థితి, అది పూర్ కావచ్చు, రిచ్ కావచ్చు, ఉన్నవాడికి కావచ్చు, లేనివాడి కావచ్చు, జ్ఞానం ఉన్న జ్ఞానం లేకపోయినా దేవుని సంకల్పంలో నీవు ఉంటే దేవుడు నిన్ను వాడుకోగలడు. హల్లెలూయా. మరి అందుకే అక్కడ అందరినీ హతమార్చినప్పుడు అక్కడ ఒక ప్రవచనం నెరవేరింది. ఇర్మియా ప్రవచనం 17వ వచనం, రామాలు అంగలార్పు వినబడని ఏడుపు మహారోదన ధ్వని కలిగాను.
రాహేలు తన పిల్లల విషయమై ఏడ్చుచు వారు లేనందున ఓదార్పును పొందనొల్లగా. ఇది ప్రవచనం. ఎన్ని ప్రవచనాలు నెరవేరుతున్నాయో మనం చూస్తున్నామా? దేవుడు ప్రవచనాలు నెరవేర్చువాడై ఉంటున్నాడు. 21 క్లియర్గా చెప్పాడు, శిశువు ప్రాణము తీయచూచుచుండిన వారు చనిపోయింది. ఏ రోజు చనిపోయిన వార్త యోసేపుకు స్వప్నంలో దేవుడు తెలియజేశాడు. బ్రేకింగ్ న్యూస్. దేవుడు ఇచ్చాడు ఆ దర్శనం, దేవుడు చూపించాడు, బయలుపరిచాడు. ఈ దేవుడు నేటికి సజీవుడు. నీ జీవితంలో జరగబోయే సంఘటనలు దేవుడికి చూపించగలరండి. నమ్మండి, నమ్మి దేవుడిని స్తుతించండి. హల్లెలూయా. నాకు ఇలాంటి సంఘటనలు చాలా జరిగాయి. అది ఆశ్చర్యంగా ఉంటుంది. ఇయర్ మొత్తం విక్రమ్ సిరీస్ బుక్ చదివాను. ఫిజిక్స్ నేను డిగ్రీలో విక్రమ్ సిరీస్లో ఉన్నది ఏదో పాత మోడల్ అంట, నాకు తెలియదు. తర్వాత ఏదో యూనిఫైడ్ ఫిజిక్స్ చదవమని చెప్పారు. దట్ వాజ్ ఇయర్ 1992 అనుకుంటాను. టెక్స్ట్ బుక్కే లేదు నేను చదివిన బోధనలో. అక్కడ టెక్స్ట్ బుక్ దొరకదు. ఇప్పుడు దొరికినట్టుగా ఆన్లైన్లు ఏమీ లేవు. పీడిఎఫ్లు కూడా దొరకవు చదువుకోవడానికి. రేపు ఎగ్జామ్. ఈరోజు ఏం చేయాలి? యూనిఫైడ్ ఫిజిక్స్. నాకెవరో ఒక ఫ్రెండ్ ఉంది, ఆ అమ్మాయి దగ్గర ఒక టెక్స్ట్ బుక్. వాళ్ళ ఫాదర్ నిజాం షుగర్ ఫ్యాక్టరీకి జనరల్ మేనేజర్గా ఉన్నాడు కాబట్టి ఆయన మనిషిని కారు ఇచ్చి పంపించి బుక్ తెప్పించుకున్నాను. ఆ బుక్, దేవా ఈ బుక్ నేను ఏం చేయాలి? ఈ బుక్ నాకు బుక్ ఆమె ఇంటికి ఇవ్వదు. నా దగ్గర టెక్స్ట్ బుక్ లేదు. సంవత్సరం అంతా విక్రమ్ సిరీస్ బుక్ చదివాను. అందులో రాదు, సబ్జెక్ట్ మొత్తం మారిపోయింది. ఏం చేయాలి? నేను అన్నాను, నాకు ఒక గంట సేపు నా బుక్ ఇవ్వవా అని బతిమలాడాను. ఆ బుక్ తీసుకొని ఇంటికి వెళ్ళాను, ప్రార్థన చేశాను. ప్రభా, ఈ బుక్ మొత్తం చదివే జ్ఞానం నాకు లేదు. నాకు రేపు ఏం క్వశ్చన్స్ వస్తాయో దయచేసి నాకు చూపించు. నేను నిజంగా మేము అంటే ఇదేమి చిలక చూసాను కాదు, ప్రార్థన చేసి చెప్తున్నాను. నేను ఇయర్ మొత్తం కష్టపడకుండా కూడా కాదు, చదివాను. బుక్ తీశానండి. ఫస్ట్ 4 యూనిట్స్ ఓపెన్ చేయగానే ఒక క్వశ్చన్ వచ్చింది, రాసుకున్నాను. 4 to 8 యూనిట్స్ ఒక ఓపెన్ చేసి ఒక క్వశ్చన్ రాసుకున్నాను. అలాగే మిగతా 4 క్వశ్చన్లు రాసుకున్నానండి. మీరు నంబరు అవే 4 క్వశ్చన్లు నెక్స్ట్ డే పేపర్లో ఉన్నాయి. దేవుడికి మహిమ కలుగుగాక. హల్లెలూయా. అప్పుడు మోడల్ పేపర్లు లేవు, క్వశ్చన్ బ్యాంకులు లేవు, ఈ మార్క్ పేపర్లు లేవు. టెక్స్ట్ బుక్ చదవాలి, ఆన్సర్లు రాయాలి. ఈ 4 క్వశ్చన్లు చదివి వెళ్ళాను. నాకు 89 మార్క్స్ వచ్చాయి 100కి. దేవుడికి మహిమ కలుగుగాక. హల్లెలూయా. అంటే నీకు దేవుడు నీ పరిస్థితిని బట్టి సాయం చేస్తాడు. ఇయర్ మొత్తం చదవకుండా రేపు నేను ఎగ్జామ్ కదా దేవుడు సాయం చేయాలి కాదు. దేవుడు నీ పరిస్థితిని బట్టి, నువ్వు ఏ స్థితి కూడా వెళుతున్నావు, నీకున్న క్లిష్టమైన పరిస్థితి ఏంటి, నీ ఛాలెంజ్ ఏంటి, దేవుడు నీకు సహాయం చేసేవాడు. హల్లెలూయా. నీ ఛాలెంజెస్ మధ్యలో దేవుడు నీకు తోడుగా ఉండేవాడు. యోసేపు యొక్క ఛాలెంజ్, ఆయన పూర్ కార్పెంటర్, ఆయనకు వసతులు లేవు, గృహము లేదు, ఎక్కడ ఉండాలి ఏమి తెలియదు, అయినా దేవుడు నడిపించాడు. దేవుడికి మహిమ కలుగుగాక. హల్లెలూయా. ఏ రోజు చనిపోయిన విషయం తెలుసుకున్నాక ఇజ్రాయెల్ దేశానికి తిరిగి వచ్చాడు కానీ ప్రాపర్ యెరూషలేముకు వెళ్ళలేదు. ఎందుకు? ఏ రోజు కొడుకున్నాడు. ఏదో తండ్రి ఎట్లుంటే కొడుకు అట్లనే ఉంటానంటారు కదా. ఆ తండ్రి లాంటి ఉంటాడే మా కొడుకు, అంతకంటే రూత్లెస్గా ఉన్నాడేమో. అక్కడ భయపడ్డాడంట. అక్కడికి వెరచి మళ్ళీ ఇక్కడ స్వప్నం అండి. హౌ మెనీ టైమ్స్ ఈ స్వప్నమందు దేవుని చేత బోధింపబడిన వాడే గలిలయ ప్రాంతంలోకి వెళ్ళి నజరేతు ఊరికి వచ్చి అక్కడ కాపురం ఉండేను. ఆయన నజరేయుడు అనబడునని ప్రవక్తల ద్వారా చెప్పిన మాట నెరవేర్చుటకు. హల్లెలూయా. దీని తాత్పర్యం అంతా మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, జ్ఞానులు వెతుకుతూ రావడానికి దేవుడు సహాయం చేశారు, జ్ఞానునికి దారి చూపించారు, జ్ఞానులు ప్రభువును ఆరాధించారు, దూతలు దేవుణ్ణి ఆరాధించారు, గొర్రెల కాపరులు దేవుణ్ణి ఆరాధించారు. మనం ఈరోజు ఆరాధిస్తున్నామా? ఒకసారి ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 10-11 వచనాలు నేను చదవాలని కోరుకుంటున్నాను. 2వ అధ్యాయం 10-11. అందుచేతను పరలోకమందున్న వారిలో కానీ, భూమి మీద ఉన్న వారిలో కానీ, భూమి క్రింద ఉన్న వారిలో కానీ ప్రతివాని మోకాలు యేసు నామమున వంగునట్లు, ప్రతివాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసు క్రీస్తు ప్రభువుని ఒప్పుకొనున్నట్లు దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పై నామమును ఆయనకు అనుగ్రహించెను. హల్లెలూయా. పాడుతుంటాం కదా,
ఎంతమంది హేరోదులు రాని, ఎంతమంది అలెగ్జాండర్లు రాని, ఏ నామము కూడా యేసు నామాని కంటే గొప్పది కాదు. హల్లెలూయా. ఇది తెలిసిన జ్ఞానులు ఆయన శిష్యులుగా ఉన్నప్పుడే ఆయన ఆరాధిస్తున్నారు. జ్ఞానులు కాదు, పెద్దలు కూడా ఆరాధించారు. చూస్తారు ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం. దట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్. వి వర్షిప్ ద లార్డ్ హియర్. ద వర్షిప్ ఇస్ ఇటర్నల్. క్రైస్ట్ వర్షిప్ ఇస్ నాట్ ఆన్ క్రిస్మస్, ఇట్ ఈస్ ఇటర్నల్ వర్షిప్. నిత్యము ఆయన ఆరాధించే దేవదూతలు, కోటాది కోట్ల దేవదూతలు ఆయన ఆరాధిస్తున్నారు. అలాగే పెద్దలు కూడా ఆయన ఆరాధిస్తున్నారు. 24 పెద్దలు దేవుని సింహాసనం చుట్టూ ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. 4వ అధ్యాయం ప్రకటన గ్రంథం 4. నేను ముగించుకుంటానండి. 10, 11 వచనాలు. ఆ 24 పెద్దలు సింహాసనములందు ఆసీనుడై ఉండు వాని ఎదుట సాగిలపడి యుగ యుగములు జీవించుచున్న వానికి నమస్కారము చేయొచ్చు. ప్రభువా మా దేవా, నీవు సమస్తమును సృష్టించితివి, నీ చిత్తమును బట్టి అవి ఉండెను, దాన్ని బట్టి సృష్టింపబడిన గనుక నీవే మహిమ, ఘనత, ప్రభావములు పొందన గుడవని చెప్పుచు తమ కిరీటములను ఆ సింహాసనం ఎదుట వేసిరి. హల్లెలూయా. కిరీటం అనేది అధికారములకు సూచన. కిరీటం అనేది ఘనతకు సూచన. వీరి ఘనత, వీరి అధికారము, వీరి ఆధిపత్యము, కిరీటాలన్నీ కూడా దేవుని ముందు క్రిందగా వారు పెడుతున్నారు. హల్లెలూయా. నీ డబ్బు, నీ పవర్, నీ యొక్క పొజిషన్, నథింగ్ ఈస్ మోర్ దెన్ ద నేమ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా. దేవుని సన్నిధిలో సమస్తము మనం ఇచ్చి సాగిలపడి ఆయన నమస్కరించాలి. హల్లెలూయా. హల్లెలూయా. 5వ అధ్యాయంలో మనం చదువుదామా? 5వ అధ్యాయం 9-14 వచనాలు ఇలా వ్రాయబడి ఉన్నాయి ప్రకటన గ్రంథంలో. ఆ పెద్దలు ఆ గ్రంథము తీసుకొని దాని ముద్రలు విప్పుటకు యోగ్యుడు, నీవు వధింపబడిన వాడవై నీ రక్తం ఇచ్చి ప్రతి వంశంలోను, ఆయా భాషలు మాట్లాడే వారిలోను, ప్రతి ప్రజలోను, ప్రతి జనములోను దేవుని కొరకు మనుషులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులను గాను చేస్తే కనుక వారు భూలోకమందు ఏలుదురని కొత్త పాట పాడుదురు. మరియు నేను చూడగా సింహాసనమును, జీవులను, పెద్దలను ఆవరించి ఉన్న అనేక దూతల స్వరము వినబడెను. వారి లెక్క కోట్ల కొలదిగా ఉండెను. వారు వధింపబడిన గొర్రె పిల్ల శక్తియు, ఐశ్వర్యమును, జ్ఞానమును, బలమును, ఘనతయు, మహిమయు, స్తోత్రమును పొందనరుడని గొప్ప స్వరముతో చెప్పుచుండెను. అంతటా పరలోకమందును, భూలోకమందును, భూమి క్రిందను, సముద్రంలోనూ ఉన్న ప్రతి సృష్టము అనగా వాటిలో ఉన్న సర్వమును సింహాసనాసీనుడైన వానికి, గొర్రెపిల్లకును స్తోత్రమును, ఘనతయు, మహిమయు, ప్రభావమును యుగము యుగములు కలుగునుగా కని చెప్పుట వింటిని. ఆ 4 జీవులు ఆమేన్ అని చెప్పగా ఆ పెద్దలు సాగిలపడి నమస్కారము. ఎంతమంది మోకాళ్ళ ప్రార్థన చేస్తారు? అందరికీ కనపడాలని కాదండి, మన ప్రార్థన రహస్యంలో మోకాళ్ళ ప్రార్థన ఎంతమంది చేస్తున్నాం? సాగిలపడిన ప్రార్థన, హృదయం సాగిలపడి ప్రభు సన్నిధిలో మహిమపరిచే ఆరాధన. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. ఒకసారి వేసి నిలబడతాం. నిజమైన క్రిస్మస్
ప్రేమించి లోకానికి మానవునిగా మా కొరకు మేము నిన్ను గుర్తించినావునా ఈ లోకానికి దిగి వచ్చి నీ రక్తం ఇచ్చుకోమని కొన్నావయ్యా. నీవు చూపిన ప్రేమకై, నీవు చూపిన ఆ కృపకై, నువ్వు చేసిన త్యాగానికై ఏమిచ్చి నీ రుణం మేము తీర్చగలం యేసయ్యా. తల్లి రక్షణ పాత్రను చేత పట్టుకొని నీ సన్నిధానంలో ఉన్నామయ్యా. నిన్ను స్తుతిస్తున్నాం ప్రభు. నీ ముందు సాగిలపడే హృదయంతో మేము ఉన్నామయ్యా. మమ్మల్ని కరుణించండి. మా కలవరాలు తొలగించేవాడు నీవే, మమ్మల్ని దృష్టించేవాడు నీవే. విరిగి నలిగిన బలి ఆగమునికి ఇష్టమైనది ప్రభువా. మా హృదయ స్థితిని బట్టి మమ్మల్ని గుర్తించే దేవుడవయ్యా. మా మార్గాలను నీ నడిపింపులో ప్రభా సరిచేసి నేను నీ కొరకు శ్రేష్టమైన వారంగా నిలబెట్టుకు ఈ క్రిస్మస్ సంతోషం, నిజమైన క్రిస్మస్ ఆనందం, రక్షణ దినం మా జీవితాల్లో ప్రకటించుము. కుటుంబాలను ఆదరించుము. తండ్రిని పోగొట్టుకున్న